హాయ్ పెట్ లవర్స్. సో మార్నింగ్ ఇలా ఏవ్రీకి వచ్చి లేదా మీ లాఫ్ట్లోకి వచ్చి ఇలాంటి చూస్తే మైండ్ అంతా అప్సెట్ అయిపోతుంది అనమాట. ఏం చేయాలి ఏంటా అన్నది అసలు ఏమీ అర్థం కాదు. సో చూడండి, ఈరోజు ఏమైందంటే నేను నైట్ అయితే చాలా బాగుంది ఏదైతే హోంవర్క్ ఉందో. సో నైట్ వెళ్ళాను, నేను వాటర్ పెట్టుకున్నాను, ఫుడ్ పెట్టుకున్నప్పుడు చాలా హెల్తీగా ఉన్నాయి, పిల్లలు కూడా చాలా బాగున్నాయి. సడన్గా ఏమైందో తెలీదు. సో ఈ మేల్ అయితే ఎక్స్పైర్ అయిపోయి ఉందన్నమాట. సో ఫీమేల్ చూడండి ఒక మూల వెళ్ళి కూర్చునిపోయి ఉంది దిగులని. ఇప్పుడు ఈ బేబీస్కి ఎలా అన్నది పెద్ద క్వశ్చన్ మార్క్. దాన్ని ఇప్పుడు ఎందుకంటే ఒక్కొక్కసారి ఏం చేస్తాయంటే బర్డ్స్ సింగిల్గా ఉన్నప్పుడు ఫీడ్ చేస్తాయి, లేదు అనుకుంటే ఒకసారి వదిలేస్తాయి. సో అప్పుడు మనకి చాలా క్వశ్చన్ మార్క్ లాగా అయిపోతుంది, ఏం చేయాలి ఎలా చేయాలన్నది. సో ఇప్పుడు కూడా నాకు క్వశ్చన్ మార్క్. కానీ చిక్స్ అయితే చాలా మంచిగా గ్రోత్ చేసాయి, సో మంచి గ్రోతింగ్ ఇచ్చేవి. సో వాటిని ఎలాగైనా కాపాడుకొని మనం ఉంచాలని కోరుకుంటున్నాను. సో ఎందుకు చనిపోయిందో కూడా అసలు నాకు తెలియట్లేదు. చాలా మంచి సిమెంట్లో గేరువా, ఇది మంచి మేల్. ఇది సడన్గా మార్నింగ్ లేచినప్పటికి ఇలా ఎక్స్పైర్ ఉంది. ఆ ఫీమేల్ చూస్తుంటే నాకే బాధేస్తుంది. తను చాలా అప్సెట్లో ఒక మూలెళ్ళి, అసలు చాలా ఫీమేల్ కూడా మంచి యాక్టివ్, కానీ మూలెళ్ళి కూర్చుని పోయింది. మనకే కాదు పెట్స్ కూడా ఫీలింగ్స్ ఉంటాయని మనం గ్రహించాలి, అందరూ తెలుసుకోవాలి, వాటికి కూడా ఫీలింగ్స్ ఉంటాయి. సో దీన్నైతే మనం మరి ఏదైతే వచ్చిందో భూమికే ఇచ్చేస్తాము. సో ప్రే చేయండి. థ్యాంక్ యూ. దీని గ్రోత్ చూపిస్తాను మీకు, చక్కగా వీటి గ్రోత్ కూడా చేయిద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.